మిగతా ఇండస్ట్రీస్ మిగతా వాళ్ళందరూ రేపు పెడితే సరిపోతుంది. మీరు మండల వారీగా సెగ్రిగేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో మండల వారీగా సెగ్రిగేట్ చేసుకుంటే అగైన్ ఇట్ విల్ కమ్ టు కాన్స్టిట్యుయెన్సీ. కలెక్టర్ కాన్ఫరెన్స్, థర్డ్ కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉందో నోట్స్ అనేది మీ అందరికీ షేర్ చేస్తాను. ఒకసారి జిఎస్డబ్ల్యూఎస్ నుంచి ఒకటి మోస్ట్లీ ఒక పారామీటర్ కంప్లీట్ మిస్ అయిపోయారు అది. అండ్ ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకటో రెండు పారామీటర్స్ కంప్లీట్ మిస్ అయినట్టు కనిపిస్తున్నాయి. అంటే లైక్ మీరు ఫాలోఅప్ కూడా చేసుకోలేదు, మనకి ఇక్కడ రివ్యూలో కూడా పెట్టినట్లేదు. సో దాంట్లో కొన్ని ఐసిడిఎస్ నుంచి ఉన్నారా, ఐసిడిఎస్, ఈ పబ్లిక్ హెల్త్. సో ఆల్ డిపార్ట్మెంట్స్ అండి. అమౌంట్ వన్ ఈజ్ మీ సైడ్ నుంచి రిమార్క్స్ అనేది ఉండాలి. దానికి ఇష్యూస్ ఏమి ఉన్నాయి అన్నీ కూడా రిమార్క్స్ పంపిస్తారు. దాంతోపాటు మళ్ళీ స్వర్ణాంధ్ర 2047 విజన్ కాన్స్టిట్యుయెన్సీ యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేసుకున్నారు 5 yearsకి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏ క్రాప్స్ జీబీఏ మనకి వస్తుంది, జీడిపి మనకి వస్తుంది కూడా స్టేట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు. సో అలా ఆ పలానా క్రాప్స్ని మీ యాడ్ చేసుకుంటే, ఎందుకంటే స్టేట్ లెవెల్లో అనలైజ్ చేశారు కాబట్టి దాంట్లో ఏమైనా అయినా అటు చేంజెస్ ఉంటే, లేకపోతే ఒక క్రాప్ చేసి ఇంకో క్రాప్ వేసుకోవచ్చు. ఎందుకంటే హార్టికల్చర్లో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఇచ్చారు, ఒకసారి చూస్తే దాంట్లో తెలుస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు ఇక్కడ మీరు ప్రపోజల్ ఎలా పెడతారో ఒకసారి చూడండి. ఏ కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది, లేకపోతే ఏ మండల్స్ వస్తాయి, ఏ మండల్స్ వస్తాయో తీసుకొని దాని ప్రకారంగా మీరు కాన్స్టిట్యుయెన్సీ యాక్షన్ ప్లాన్లో అది ఇంక్లూడ్ చేసుకోగలిగితే బెటర్ ఉంటుంది. సో ఆర్డీఓస్ అండి, ఆర్డీఓస్ ఆర్ డూయింగ్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ యాక్షన్ ప్లాన్. సో ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ నోట్స్లో వచ్చిన ఈ యాక్షన్ ప్లాన్, ఈచ్ డిపార్ట్మెంట్ వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు జిల్లా లెవెల్లో కన్వర్జెన్స్ చేసుకొని మండలాల వారీగా మీరు సెగ్రిగేట్ చేసుకుంటారు. కాన్స్టిట్యూయెంట్ మీరు అండి జిఎస్డబ్ల్యూఎస్. సో అన్నీ కూడా సో మీ డిపార్ట్మెంట్ని మళ్ళీ మీరు ఈచ్ మండల్ వైజ్ మీరు సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు పిఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పిఆర్ డిపార్ట్మెంట్ మళ్ళీ మండల్ వైజ్ సపరేట్ చేసుకోవాలి. డ్వామా ఉంటుంది, మీరు మండల్ వైజ్ సపరేట్ చేసుకుని దాన్ని కన్సర్న్డ్ గ్రూప్లో పెడితే వాళ్ళు దే విల్ కన్వర్ట్ ఇంటూ కాన్స్టిట్యుయెన్సీ యాక్షన్ ప్లాన్ కన్వర్ట్ చేసుకుంటారు. అర్థమైందంటే డిఓ గారు స్టేట్ నుంచి జిల్లా వారీగా ఇచ్చారు, మీరు మండల వారీగా చేస్తే కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు మండల వారీగా చేసేటప్పుడు వాళ్ళు కన్వర్జెన్స్ చేసుకుంటారు. సో జీబీ అండ్ జీడిపిది చూసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా కొన్ని ఫార్మర్ ఐడి జనరేషన్స్ ఇవన్నీ కొంచెం పశువు క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా కొంచెం బ్యాక్ ఉంది, అవన్నీ ఫాలోఅప్ చేసుకోవాలి. సో ఇది రిలేటెడ్ టు కరెక్ట్ కాన్ఫరెన్స్. ఇది రేపు హార్టికల్చర్, అగ్రికల్చర్, సెరికల్చర్, అనిమల్ హస్బెండరీ, మార్కెటింగ్, డిసిఓ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేకపోతే 40 సంవత్సరాలు అయిపోయాయండి. వేరే వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఉంటాం. కాకపోతే మన రెసిస్టెన్స్ బట్టి ఆ డిసీజ్ బయటపడే ఏజ్ సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు.
ఇప్పట్లో ఎక్కువగా డయాబెటిక్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము. అలాగే టీబీ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది టీబీ సైలెంట్ కిల్లర్ లాగా స్ప్రెడ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఒక్కరోజు దగ్గు అయితే కూడా తప్పనిసరిగా గడ్డ పరీక్ష, స్పుటమ్ టెస్ట్ అనేది నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఒకరు టీబీ పేషెంట్ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో కూడా కాంటాక్ట్స్ స్ప్రెడ్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్ప్రెడ్ కాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త కూడా ఉంది. అలాగే ఇది డిసీజ్ ఎప్పుడు బయటపడుతుందంటే మన రెసిస్టెన్స్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు బయటపడుతుంది. 89-90% ఎక్స్పోజ్ టు టీబీ బేస్డ్ ఇన్ఫెక్షన్. పోస్ట్ నేటల్ పీరియడ్లో మదర్ రెసిస్టెన్స్ తగ్గినప్పుడు బయటపడ్డాం, డయాబెటీస్కి రెసిస్టెన్స్ తగ్గినప్పుడు బయటపడ్డాం, అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల రెసిస్టెన్స్ తగ్గినప్పుడు బయటపడ్డాం అలాంటివి జరుగుతుంటాయి. టీబీ అంటే దగ్గు వల్లనే బయటపడుతుంది అనేది కాదు. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఉందన్నమాట. జాయింట్కి రావచ్చు, స్పైన్కి రావచ్చు, అలాగే మనకు బాడీలో ఎక్కడైనా సరే స్ప్రెడ్ అవ్వచ్చు. ఎక్కువగా మనకు పల్మనరీ టీబీ తర్వాత స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ స్పైన్, సెరిబ్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్కి. సో డెత్ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే మనం చేసిన సర్వే బట్టి తీసుకుంటే మన డిస్టిక్లో టీబీ ముక్త పంచాయత్స్ 23-24కి 9 గుర్తించాము. అలాగే 24-25కి 20 టీబీ ముక్త పంచాయత్స్ గుర్తించాము. అంటే 1 ఇయర్కి మనం సర్వే చేసినప్పుడు ఆ పంచాయత్లో ఒక్క టీబీ కేసు కూడా రాకపోతే వీ హ్యావ్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ టీబీ ముక్త పంచాయత్ అని. అది సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ అయితే ఫస్ట్ ఓన్లీ 1 ఇయర్ అయితే దాన్ని బ్రాంచ్ మెడల్గా డిక్లేర్ చేస్తాము. 2 ఇయర్స్ కూడా టీబీ కేసెస్ రాకపోతే సిల్వర్ మెడల్, 3 ఇయర్స్ కూడా రాకపోతే గోల్డ్ మెడల్గా డిక్లేర్ చేస్తాము. అలాగా మన డిస్టిక్లో 29 పంచాయత్స్ని ఐడెంటిఫై చేస్తాము. సో ఇది నిశ్చయ పోషన్ కూడా మనము అంటే ఆ టీబీ పేషెంట్ యొక్క రెసిస్టెన్స్ పెంచడానికి మనము పేషెంట్ కావాల్సిన పోషక పదార్థాలు కూడా అందించే ప్రోగ్రామ్గా ఈ టీబీ ప్రోగ్రామ్ యాక్టివిటీ కింద తీసుకుంటున్నాము. సో మన టీబీ ఆఫీసర్ కూడా కొన్ని హెయిర్, నెయిల్ అంటే బ్లడ్ సప్లై లేని పార్ట్స్ తప్ప మిగతా దీనికి ఇస్తున్నారు.